భద్రాచలం కూనవరం రోడ్డులో కరకట్ట డంపింగ్ యార్డు వల్ల తీవ్ర వాయు కాలుష్యం ఏర్పడి ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు వాపోతున్నారు. టన్నుల కొద్దీ చెత్త వ్యర్థాలు మొత్తం సీఆర్పీఎఫ్ క్యాంపు వెనకాల కరకట్ట వద్ద వేసి ప్రతిరోజు కాల్చడంతో ఆ పొగ మొత్తం పట్టణంలోనికి చేరుతోంది. దీనిపై స్థానికులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. కోట్లాది రూపాయలతో డంపింగ్ యార్డు నిర్మిస్తే దానిని ఉపయోగించకుండా జనావాసాల మధ్యలో కరకట్ట వద్ద చెత్తను కాల్చడంతో సమీప కాలనీ వాసులు అవస్థలు పడుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి యార్డును తరలించాలని స్థానికులు కోరుతున్నారు. సాయంత్రం 6:30 నుంచి 7:30, 8 మధ్యలో తట్టుకోలేకపోతున్నాం. పొగ గాలి పీల్చుకోవడానికి కూడా ఉండలేదు. దగ్గు. కస్టమర్లు మాకు షాప్కి రావడం మానేశారు. కానీ ఆ చెత్త యార్డు ఇక్కడ నుంచి మార్చాలి. ఇక్కడ డంప్ యార్డ్ ఏర్పాటు చేశారు. ఈవినింగ్ అయితే దాన్ని కాలుస్తున్న సమయంలో మాకు పొగ వల్ల కళ్ళు మంటలు, విపరీతమైన దగ్గు వస్తుంది. దానివల్ల నైట్ నిద్ర కూడా పట్టట్లేదు. చాలా ఇబ్బందిగా ఉంది చుట్టుపక్కల అందరికీ. ఊళ్ళో చెత్త మొత్తం తీసుకొచ్చి కరకట్ట దగ్గర కాలబెడుతున్నారు. దానివల్ల విపరీతమైన పొగ, నిప్రవలు లెగటం వల్ల మా కాలనీ వాసులందరూ తెగ ఇబ్బంది పడుతున్నాం. దయచేసి దీని గురించి చర్యలు తీసుకోగలరు.